ఆదివాసీ బిడ్డల ఆలతు మార్చేసేందుకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు అడవి బిడ్డల ముచ్చట ముంగటేసుకున్నాడట. దేశానికి స్వాతంత్రం వచ్చిన కాన్నుంచి అడవి బిడ్డల బతుకులు ఎట్లున్నాయంటే ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు ఉన్నది కదా. అందుకే వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడా అంటే ఏమో మరి అరుచుకుందాం పారి. అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క బెడవబోజు సారు కూడా సీఎం సారు మీటింగ్కి హాజరుపడ్డారు కదా. ఆదివాసీల అభివృద్ధి కోసం మలి సర్కారు ఇప్పుడు మంచి మంచి ఇగురం చేస్తుందని సీఎం సారు అడవి బిడ్డల తరపున వచ్చిన పెద్ద మనుషులతోనే మాట్లాడిండట. అయ్యా రేవంత్ గారు, కారు పార్టీ 10 ఏళ్లు పాలనలో ఉండగా కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా ఆదివాసీల ఆలతో మారుస్తాము, అన్ని సౌకర్యాలు చేపిస్తాము, గుట్టల్లో అడవుల్లో ఉన్న గూడాలకు తండాలకు కూడా మంచి రోడ్లు వేయిస్తామని అన్నాడు. కానీ చేసింది ఏం లేదు. ఇప్పటికీ కూడా పురిటి నొప్పులు పడే గిరిజన ఆడబిడ్డలను డోలీల మోసుకుపోయే దరిద్రం ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అందుకోసమే మార్పు రావాలే, కాంగ్రెస్ కావాలని శాతనైన కాడికి షెయి సర్కారుకు ఓట్లు గుద్దినము. మార్పు వస్తుందని కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్నాము. అయినా షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది దాటిపోతున్నా ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు మీ ఏలుబడి కూడా నడుస్తున్నది అనుకుంటున్న యాళ్ళ ఆదివాసీల పిలిచి అభివృద్ధి చేస్తామని అంటుర్రు. ఇట్లా ఏలుబడిలకు రాకముందు కూడా గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిర్రు. మాట ఇచ్చుడే కాదు, నిలబెట్టుకోండి. ఎందుకంటే ఈడికే ఇట్లా బొచ్చడు మందికి హామీలు ఇచ్చుకుంటా మర్చిపోయినరు. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు. దాని గురించి ఎంతమంది అడుగుతున్నా గానీ కుక్కిన పేనులే కుయ్యమంటలేరు, కుట్టుకుమంటలేరు. అడవి బిడ్డలను పిలిచి మీటింగ్ పెట్టిన మీరు అట్లా కూడా మళ్ళా మర్చిపోయి ఉండకుండ్రి. ఎందుకంటే మార్పు తీసుకొస్తామంటేనే మీ మీద మస్తు నమ్మకంతోని అడవి బిడ్డలు ఉండ్రు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.